ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. విశ్వశ్రేయస్సును కాంక్షించే అంశాలతో వారం వారం అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం. నేను ముద్దు వెంకటలక్ష్మిని, పిఠాపురం నుంచి. గత వారం సమూహంలో ఇవ్వబడిన పర్యావరణ సోయి అనే అంశంపై వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు, కవి, విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను. ఈనాడు ప్రపంచం అంతటినీ వేధిస్తున్న సమస్య కలుషితమైపోతున్న పర్యావరణం, దానివల్ల నానాటికి భూమి మీద పెరుగుతున్న ఉష్ణోగ్రత. ఈ విషయంలో మన కవిమిత్రులు తమ స్పందనలను, అభిప్రాయాలను, పరిష్కారాలను కవితల రూపంలో ఏ విధంగా ప్రకటించారో, వ్యక్తం చేశారో చూద్దాం. కటుకం కవిత గారు స్వార్థం వీడితేనే హాయి అనే శీర్షికతో వ్రాస్తూ, ఈనాటి మానవుడు స్వార్థంతో అభివృద్ధి మోజులో అరణ్యాలను ఆక్రమిస్తూ అక్కడ ఆకాశహర్మ్యాలను నిర్మిస్తూ అధఃపాతాళానికి చేరుకుంటున్నాడన్నారు. ప్రాణవాయువునిచ్చే పచ్చని చెట్ల ఉసురు తీసి కాలుష్య రాక్షసుని చేతుల్లో బందీ అయి ఊపిరాడక అల్లల్లాడుతున్నాడని, పంచభూతాలను వదలక విర్రవీగుతున్నాడని వాస్తవాలను చెప్పారు కవయిత్రి. పర్యావరణ స్పృహతో అమ్మలాంటి ప్రకృతిని కాపాడుకుంటేనే సకల జీవరాశులకు మనుగడ సాగుతుందని మనిషి తెలుసుకునేదెన్నడో అంటూ అందరి మనసుల్లోని ప్రశ్నకు అద్దం పట్టారు కవయిత్రి. యనమన్ర వరలక్ష్మి గారు ప్రశాంతంగా జీవిద్దాం అనే శీర్షికతో వ్రాస్తూ, పర్యావరణకు ప్రథమ శత్రువు ప్లాస్టిక్ అని, ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తేనే పుడమి స్వచ్ఛంగా ఉంటుందని అన్నారు. పెరుగుతున్న జనాభా వల్ల వృక్ష సంపద తరిగిపోతోందన్నారు. దానికి తోడు మానవుల అవివేకం వల్ల నీరు, గాలి, భూమి కలుషితమవుతున్నాయన్నారు. మానవ తప్పిదాలే పెద్ద పెద్ద ప్రమాదాలకు, ఉపద్రవాలకు కారణమవుతున్నాయని గ్రహించుకున్న మనిషి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మొక్కలను నాటి వృక్షాలయ్యే వరకు వాటిని కాపాడాలని ప్రబోధించారు కవయిత్రి. మద్దెల సరోజన గారు మనిషి ప్రగతిని సాధించానంటూనే పతనానికి జారిపోతున్నాడన్నారు. పంచభూతాలను, తోటి జీవులను పరిరక్షించడం మాని ప్రాణాంతకమైన చర్యలతో తనకే కాకుండా అందరికీ ఆపద కలిగిస్తున్నాడన్నారు. తమను రక్షిస్తే తాము మానవుడిని రక్షిస్తామని చెట్లు, నదులు అంటున్నాయని, తనకు అపకారం చేస్తున్నా సరే భూమాత సహనంతో క్షమించి తనని రక్షిస్తే కంటికి రెప్పలా మానవాళిని తాను కాపాడుతానని భూమాత అంటోందని, ఇప్పటికైనా పర్యావరణ స్పృహతో ప్రకృతిని పరిరక్షించుకుందామని మంచి సందేశమిచ్చారు కవయిత్రి. కొమురవెల్లి అంజయ్య గారు, మనం పచ్చగా సుఖంగా ఉండాలంటే చెట్లు స్వేచ్ఛగా బలంగా ఉండాలంటూ అంశానికి తగిన ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితను. మనకు మన చుట్టూ ఉన్న వాతావరణానికి మధ్య ఉన్న సంబంధం కంటికి చూపుకి మధ్య ఉన్న సంబంధం అని ఒక చక్కటి సూక్తిని చెప్పారు. మనం ఉన్న ప్రాంతాన్ని పట్టించుకోకుండా విహారయాత్రలంటూ ప్రకృతి ఒడిలో సేద తీరడానికి బయలుదేరతామంటూ ఓ చురక వేశారు. కొంతమంది పర్యావరణ విషయాన్ని అతి తేలికగా తీసుకుంటూ ఆదాయాన్నే అద్భుతమైన సౌందర్యంగా భావిస్తున్నారంటారు కవి. అసలు పర్యావరణ స్పృహ అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటే ఊరంతా నలుమూలలా పచ్చదనం పర్వతంలా ఎదుగుతుందని, పూలు పండుగ చేసుకుంటాయని కవితాత్మకంగా మంచి సందేశమిచ్చారు కవి.
డాక్టర్ చీతళ్ళ సీతాలక్ష్మి గారు గోడలు మేడలు పెరిగి ప్రాణవాయువు తక్కువై మనిషి వాడిపోతున్నాడంటారు. యంత్రాలతో దోస్తీ చేస్తూ అభివృద్ధి మంత్రం జపిస్తూ మానవాళి ప్రకృతికి భంగం కలిగిస్తూ కాలుష్యపు గోతిని త్రవ్వి ఊబిలో చిక్కి విలవిలలాడుతున్నాడన్నారు. మనము భవిష్యత్ తరాల వారు చల్లగా బతకాలంటే పర్యావరణ స్పృహతో జీ సకల జీవులకు జీవం పోస్తూ సమతుల్యతను కాపాడాలని ఉపదేశించారు కవయిత్రి. డాక్టర్ బి సుధాకర్ గారు తన కవితకు మసగబారుతున్న దృష్టి అనే సరియైన శీర్షికనిచ్చారు. ఆధునికం అంగడి చేస్తూ ఉంటే అంధకారం ఆహ్వానిస్తుంది అనే ప్రారంభ పంక్తుల్లో ప్రస్తుత సమాజ పరిస్థితిని సూచించారు. చిన్న కవితలోనే ఎన్నో గొప్ప భావాలను ప్రకటించారు కవి. చల్లని చూపుల తరువును తప్పిస్తే తప్పదు కరువు, జలమే జగతికి బలము, తరిగితే తరువుల పచ్చదనం, తలపై ఉండును 50 డిగ్రీల ఉష్ణోగ్రత అని మనం పదే పదే మననం చేసుకోదగ్గ పంక్తులు కవితకు పరిపుష్టినిచ్చాయి. ఆధునిక యుగం ఇచ్చిన యంత్రాలను వాడుకోవడం తప్పు కాదు, కానీ కుతంత్రాలతో చెట్లను నరకడం మాత్రం తప్పంటారు కవి. ఇంటింటా మొక్కలను పెంచితే ప్రకృతికి అందం అనే కొసమెరుపు పంక్తులు ఎంతో బాగున్నాయి కవితలో. నగునూరి రాజన్న గారు ప్రమాదం అంచున నిలబడ్డం అనే మొట్టమొదటి పంక్తిలోనే ఈనాటి మన పర్యావరణ స్థితిని చెప్పారు. ఉపద్రవం వచ్చినప్పుడు ప్రవర్తన మార్చుకుంటామని ఎన్నో ప్రతిజ్ఞలు చేశామని గుర్తు చేశారు కవి. మళ్ళీ అదే స్వార్థంతో ప్రకృతికి పరిసరాలకు అపకారం చేస్తున్నామని, ధాతువులను బొగ్గును ఇంధనాలను ఇలా మితం లేకుండా వాడుతూ పోతూ ఉంటే అవని శూన్యమైపోతుందని అంటారు. అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమిని నింపుతున్నామని, ఎవరైనా పర్యావరణ స్పృహతో అలా చెయ్యవద్దని వారించితే వారిని నిస్పృహకు గురి చేసే మాటలంటారు కొందరు అని ఆవేదన వ్యక్తం చేశారు కవి. పర్యావరణం పట్ల నిర్లక్ష్యం చూపే వారిని కఠినంగా దండించాలని సరి అయిన సూచన కూడా చేశారు కవి. పత్తిపాటి రూపలత గారు సకల జీవులకు జీవనాధారమై పరుల కోసమే పనిచేసే ప్రకృతి పర్యావరణానికి స్వార్థంతో అన్నిటిపై పెత్తనం చేసే మనిషికి ఎంతటి వ్యత్యాసమో కదా అంటారు. పర్యావరణ స్పృహ అనేది లేకుండా మనిషి ప్రకృతి పట్ల కాలాంతకుడై ప్రవర్తిస్తూ ఉంటే శక్తి స్వరూపిణి అయిన ప్రకృతి తగిన గుణపాఠం చెప్పి తీరుతుందని హెచ్చరించారు కవయిత్రి. పద్మలత నరహరి గారు ఏ ఒక్కరిది కాదులే అందాల వసుధ అందరి కోసం అంటూ జీవరాశులన్నీ కలిస్తేనే కదా పుడమికి నిజమైన నిండుదనం అనే నిత్య సత్యాన్ని గుర్తు చేశారు. ఈ మహనీయ భూగ్రహం మానవులొక్కరి సొంతమేనా, మిగతా జీవులకు అసలు లేదా స్థానం అంటూ మృదువుగా ప్రశ్నించారు తోటి మానవాళిని. ఈ పుడమి అన్ని జీవులది, అన్నింటినీ పరిరక్షించవలసిన బాధ్యత మనకుంది అనే పర్యావరణ స్పృహతో మసలుకుంటేనే ఈ ధరణిపై జీవమన్నది ఉంటుందన్నారు. ఈనాటి మానవుడు స్వార్థంతో అడవులను పొలాలను కాంక్రీట్ వనాలుగా మార్చేస్తున్నాడని, అమాయకపు జీవులను అంతం చేసి కొండలను చదును చేసేస్తున్నాడని, నదుల్లోని ఇసుకను తరలించి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి ఏం సాధిద్దామనో అతనికి పరుగులు అని ప్రశ్నిస్తారు కవయిత్రి. తన దాకా రాలేదనే అలసత్వమే కారణమై ఉంటుంది. ఈ దొంగ నిద్ర నుండి మానవుడు ఎప్పుడు మేల్కొంటాడో అని ముగింపు పంక్తుల్లో ఓ చరుపు చరిచారు కవయిత్రి. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు ప్రకృతి కాంత పచ్చటి పావడాతో ఎర్రపూల జాకెట్టుతో ఎంత అందంగా ఉండేదో కదా అంటూ ఒకప్పుడు ప్రకృతి అంతా పచ్చదనంతో ఎంతగా కళకళలాడేదో వర్ణించారు. అంత అందమైన పర్యావరణం నేటి నవనాగరిక సమాజంలో తునాతునకలై కాంక్రీట్ జంగిల్లో ఏకాకిగా విగతజీవిలా నిలబడిపోయిందని మనస్సులోని బాధను వ్యక్తం చేశారు. ప్రాణవాయువును అందించే
ప్రకృతి మనుగడకే మనిషి ముప్పు తెస్తున్నాడన్నారు. వారసులకు ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఇచ్చినా ఆక్సిజన్ లేని భూమిపై మనిషికి రక్షణ లేదనే వాస్తవాన్ని తెలుసుకోమని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మొక్కలను పెంచమని మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి. ఉరిమళ్ళ సునంద గారు తనదైన శైలిలో అందరూ అమ్మ అమ్మ అంటూ అవనిని కీర్తిస్తారే గాని అమ్మ గుండెలోని గుబులును గుర్తించేదెవరు అని ప్రశ్నిస్తున్నారు. బిడ్డల్ని రక్షించుకునేందుకే భూమి ఓజోన్ పొర అనే మేలు ముసుగును కప్పుకుందని కవితాత్మకంగా చెప్పారు కవయిత్రి. అమ్మలాంటి తరువును చెరువును కాపాడుకోవలసిన బాధ్యత తనదేనని తెలిసి కూడా వాటిపై మనిషి దాడి ఎందుకు చేస్తున్నాడో అని అడుగుతారు. ఇకనైనా పుడమి తల్లి వేదనను అర్థం చేసుకోమని, ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకోమని విలువైన సందేశాన్ని ఇచ్చారు కవయిత్రి. కాదంబరి శ్రీనివాసరావు గారు ప్రకృతి అందాలను కవితాత్మకంగా చిత్రించారు. విరించి కుంచె దరహాసం కాగా సహజమైన రంగులతో ప్రకృతి చేత మనోహరంగా తీర్చిదిద్దబడిన పుడమి శతాబ్దాలుగా పచ్చటి సామ్రాజ్యమై సకల జీవకోటికి ఆధారమై సజీవ చిత్రమై విరాజిల్లుతోందని చక్కటి వర్ణనలు చేశారు. చెట్లకు ప్రాణవాయువు కర్మాగారాలని మంచి పదబంధాన్ని వాడారు. ఈనాడు మనిషిలో గూడు కట్టుకున్న స్వార్థం ఆకాశహర్మ్యాలకై అర్రులు జాస్తూ మనిషి అస్తిత్వానికే ప్రమాదం తెచ్చిపెట్టుకుంటున్నాడన్నారు. పచ్చదారంతో కుట్లు వెయ్యకపోతే ప్రపంచపటపు ఉనికి ప్రశ్నార్థమవుతుంది అంటూ ఉనికి ప్రశ్నార్థకమే అంటూ చెట్లను కాపాడుకోవాలని పరోక్షంగా సందేశమిచ్చారు. సత్యసుధ కట్టమంచిగారి కవితలో ఆద్యంతము వక్రోక్తి నిండిన కవితాత్మకత, పర్యావరణ చైతన్యం జోడుగుర్రాల్లా కథను తొక్కాయి. నీలాకాశం కలవరపాటుతో రాల్చుకున్న కన్నీరు తప్ప పురివిప్పిన నెమలిలా నీట నాట్యమాడడానికి పుడమిపై పచ్చని తివాచీ ఏది? కాలుష్యాన్నెంతగా వడబోసినా తనువంతా తూట్లు పడ్డ పుడమి నుంచి మొక్క మొలవడానికి విత్తనానికి సత్తువేది అంటూ ప్రశ్నిస్తున్నారు కవయిత్రి. పాదాలకు ప్లాస్టిక్ బూట్లు తొడగడం వల్ల నది నడక మరిచిపోయిందని, దుమ్ము ధూళిని భరించలేక పచ్చని చెట్టు కానరాని వనాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయిందని అంటారు. మనిషి స్వార్థంతో సాధిస్తున్న ప్రగతి చక్రాల కింద ఓ పచ్చని సంగీతం మూలుగుతోందంటారు భావుకత కలిగిన ఈ కవయిత్రి. చెట్టు చెట్టు చేర్చి హరితహారాన్ని కూర్చుదాం, ఆకుపచ్చని పాటకై తలో అక్షరాన్ని రాసుకుందాం అంటూ ఔచితీమంతమైన ముగింపునిచ్చారు తన కవితకు. అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు మరిచిపోయావేమో నీవు పురుడోసుకున్న ఆదివాసీ మూలాల్ని అంటూ అలనాడు పచ్చదనంతో కళకళలాడిన పుడమిని గుర్తు చేశారు. ఈనాడు ధరణి అంతా కాలుష్యభూతం ఆవరించి ఉందని, మనిషి స్వార్థానికి అడవులు కొండలు బలైపోతున్నాయని, పుడమి తల్లి రేడియేషన్ ఇంటెన్సివ్ కేర్లో ఉందని, అత్యవసరంగా చికిత్సను అందించాలని, తక్షణమే పచ్చటి సామ్రాజ్య స్థాపన చెయ్యాలని ప్రకటించారు. ప్రేరణదాయకమైన సందేశాన్నిచ్చారు. ఇలా కవి తన కవితలో నిర్హరిత ధరణి, శిశిర ఆలోచనలు వంటి కొత్త పదబంధాలను కూడా ప్రయోగించారు. కె లలిత గారు విషవృక్షం అనే శీర్షికతో మానవుడిలోని అత్యాశ అనే విషవృక్షం పెరిగి పెద్దదవుతూ ఉంటే అంతెరుగని రసాయన దాడులతో ఉక్కిరిబిక్కిరవుతూ ప్రకృతి మాత క్షోభిస్తోంది అంటారు. పర్యావరణాన్ని గురించిన స్పృహను మరచిన మానవుడి అనాగరిక చేష్టల వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటోందన్నారు. అందుకే అంతులేని విజ్ఞానం మా సొత్తు అనుకునే మేధావులారా, ప్రకృతి ప్రకోపిస్తే తట్టుకోలేని అశక్త మానవులారా, అధిక సంఖ్యలో మొక్కలు నాటుతూ ప్రకృతి భీభత్సాలను అరికడుతూ హాయిగా సేద తీరండి ప్రకృతి ఒడిలో అంటూ చక్కటి సందేశాత్మక ముగింపునిచ్చారు తన కవితకు కవయిత్రి.
రాచర్ల సులోచన గారు ఒకప్పుడు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, పిల్ల పిచ్చుకలు ధాన్యపు గింజలను తినే మధురమైన దృశ్యం, కొంగలు బారులు బారులుగా చేలలో నీటిని తాగిన వైనం, పల్లెపడుచులు కోతలు కోసే తరుణం వంటి రమణీయ దృశ్యాలన్నింటినీ ఆ తరం వాళ్ళం తలుచుకొని ఆనందించే తీరులో వర్ణించారు. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ ఎత్తైన భవంతులు లేచి పచ్చని మొక్కే కనబడడం లేదని, వాహనాల శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం పెరిగి కాలుష్యపు కోరలలో చిక్కుకొని భూమాత ఆక్రోశిస్తోందని నేటి వాస్తవాలను చిత్రించారు కవయిత్రి. ఇకనైనా మేల్కొని ఇంటింటా పచ్చని మొక్కలను నాటుదామని, భవితకు కాలుష్యరహిత సమాజాన్ని అందిద్దామని ఉత్తమ సందేశమిచ్చారు కవయిత్రి. నెల్లూరు వెంకటలక్ష్మి గారు అంతకంతకు పెరిగిపోతున్న వామనుడిలా, నానాటికి పెరుగుతున్న నరుడి స్వార్థం వల్ల చెదపుట్టలా పెరుగుతున్న ఆధునికత, కొండకోణల్లోకి దూసుకుపోతున్న సామ్రాజ్య విస్తరణకాంక్ష కాలుష్యపు కోరలు చాపుతున్నాయి అంటారు. పృథ్వీ ఆయువును మింగేస్తూ కల్లోలం సృష్టిస్తున్న మనిషిని ఉద్దేశించి ఇకనైనా చైతన్యవంతుడై అభివృద్ధి మూలాలను సమీక్షించుకోమని, పచ్చని సామ్రాజ్యాన్ని స్థాపించుకోమని మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి. కందుకూరి మనోహర్ గారు తనదైన శైలిలో చెప్తూ, పార్కులో తిన్నంత తిని చిందరవందరగా చెత్తంతా పారేస్తే అది గాలికెగిరి మన మొహం మీదే పడుతుందంటారు. చెత్తను పంపే విధానాలను తెలుసుకోకపోతే రోగాలను డబ్బులిచ్చి కొనుక్కున్నట్లే అంటారు. భూమిని, పాతాళాన్ని ప్లాస్టిక్తోనూ, వ్యవసాయ పదార్థాల పొగతో ఆకాశాన్ని నింపేసి, చెట్లను నరికి ఓజోన్ పొరకు చిల్లులు పెట్టి విషవలయంలో బతుకులు సాగదీస్తున్నామంటారు. అణుధార్మిక సైనేడు బాంబులపై స్వారీ చేస్తున్నామంటారు కవి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంటికొక చెట్టును పెంచుకొని, ఆరు బయట ఇంకుడు గుంత తవ్వుకొని, అందరము పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ పొదుపుగా వాడుకుంటే బతికినన్నాళ్ళు హాయిగా బతుకుతాం అంటూ పరిష్కార సహిత సందేశాన్నిచ్చారు కవి. తుంబూరి జగన్మోహన్ గారు మొక్కలను నాటినప్పుడుండే ఆర్భాటం, వాటికి నీళ్లు పోసి కాపాడే తీరిక మనుషులకు లేకపోతోందని జరుగుతున్న వాస్తవాన్ని చెప్పారు సూటిగా. సకాలంలో వర్షాలు లేక పురిటిలోనే చచ్చిన మొక్క చెట్టెలా అవుతుందని ప్రశ్నిస్తారు కవి. ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంపొందిద్దామని, కాలుష్య నివారణ కోసం వాహనాల వాడుకను తగ్గిద్దామని, ప్లాస్టిక్కు బదులుగా కాగితాలను వాడుదామని మంచి సూచనలు ఇచ్చారు కవి. ఆయన అన్నట్లు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతితో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే పర్యావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంత మంచి ఆలోచనాత్మకమైన కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ శుభాభినందనలు. స్వస్తి.